68 దావీదు కీర్తన, దాని యొక్క పరిచయాన్ని గడిచిన వారాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా దీన్ని మోషే సీనాయి పర్వతం నుంచి బయలుదేరినప్పుడు ఆయన, దేవా మా ముందు మీరు బయలుదేరు, మీరు లేకపోతే మేము ఓడిపోతాము, ఈ అరణ్యంలో మాకు ఆహారం కావాలన్నా నీళ్లు కావాలన్నా శత్రువుల చేత జయాన్ని పొందాలన్నా మీరే మాకు అని చెప్పి మోషే బయలుదేరాడు. మొదటి 4 వచనాల్లో దేవుడే మన పక్షమున యుద్ధం చేసి మన శత్రువులను ఓడించి డిఫీట్ చేసిన వాడిగా చూసాం. తర్వాత 6వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుడు ఎంత ఉన్నతమైన సృష్టికర్తగా ఎంత గొప్పవాడో, ఎట్ ద సేమ్ టైము దేవుడు చాలా పర్సనల్ దేవుడు అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కేవలము ఒక గొప్ప ఉన్నతమైన బేకుడైన శత్రువులను జయించే దేవుడు మాత్రమే కాదు, ఆయన అత్యంత పర్సనల్ దేవుడు కూడా. అందుకని ఇక్కడ ఒక 3 ఉపమానాలు దావీదు వాడాడు. తండ్రి లేని వారికి తండ్రియు, భర్త లేని వారికి న్యాయకర్త, ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయనే అని చెప్పి 5-6 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ 3 కూడా చాలా పర్సనల్ అండ్ ఇంటిమేట్ అవసరతలు. ఒకవేళ కుటుంబంలో తండ్రిని కోల్పోతే అనాథులుగా మిగిలిపడిన వారికి ఎవరు సహాయం చేస్తారు? జనరల్గా చాలామంది వాడే పదం ఏంటంటే, ఏముందులండి చివరికి దేవుడే దిక్కు అని అంటారు. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, దేవుడు దూరంగా ఉండి సహాయం చేసే వ్యక్తిగా లేడు. కానీ ఈ సందర్భంలో దేవుడే తండ్రి లేని వారికి తండ్రి అంటే అర్థం ఏంటంటే, వాస్తవానికి మీరు ఏదైనా హాస్పిటల్కి వెళితే, ఒకవేళ నడు నొప్పితో మెడ నొప్పితో కనుక మీరు ఒక సయాటికా ప్రాబ్లం కానీ లేకపోతే స్పాండ్లైటిస్ లాంటి ప్రాబ్లంతో కనుక హాస్పిటల్కి వెళితే, డాక్టరు ఎంత సూపర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయినా కూడా మీరు అనుభవిస్తున్న బాధని చెబుతుంటే విని మనసులో అర్థం చేసుకోగలడు, కానీ మీ బాధను అతను ఫీల్ అవ్వలేడు. ఆ సేమ్ ఫిజికల్ పెయిన్ డాక్టర్కి ఉండదు. జస్ట్ వింటాడు, అర్థం చేసుకుంటాడు, దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో దాని గురించి ఆలోచిస్తాడు. కానీ ఆ డాక్టర్కి మీరు అనుభవిస్తున్న సేమ్ పెయిన్ ఆ డాక్టర్కి ఉండదు. భర్త ఒకవేళ చనిపోతే చిన్న పిల్లలు ఉంటే కనుక చిన్న పిల్లలకి వెంటనే అర్థం కాదు. తండ్రిని పోగొట్టుకోవడం అంటే ఏంటి అనేది చిన్న పిల్లలకి అర్థం కాదు. చాలా సందర్భాల్లో తండ్రి అక్కడ ఆ సమాధి బాక్స్లో పడుకొని ఉంటే, ఆ యొక్క బాడీ పడుకొని ఉంటే పిల్లలు నానా లే అని చెప్పి ఆడుతూ ఉంటారు. చాలా సందర్భాలు మనం చూసే ఉంటాం. ఎందుకంటే వారికి ఇంకా అర్థం కాలేదు వాట్ హ్యాపెండ్ టు దేర్ ఫాదర్. వారి తండ్రికి ఏం అయ్యిందో వారికి ఇంకా అర్థం కాలేదు. కానీ తండ్రి లేని వారికి తండ్రి అనే మాట అర్థం ఏంటంటే, లోకపరమైన మాటగా సరే దేవుడే దిక్కు అనే వాక్యం ఇక్కడ ఆ రీతిగా వర్ణించట్లేదు. వాక్యం ఇక్కడ ఏ రీతిగా వర్ణిస్తుంది అంటే, ఏ పెయిన్ అయితే ఆ లాస్ట్ హస్బెండ్, ఆ వైఫ్ భరిస్తూ ఉంటుందో, దట్ సేమ్ పెయిన్, ఈ మాట చాలా ముఖ్యం, దట్ సేమ్ పెయిన్ పోగొట్టుకున్న వ్యక్తి అనుభవిస్తున్న ఎగ్జాక్ట్ పెయిన్ ఎవరు అర్థం చేసుకోలేరు. భార్య యొక్క కన్న తల్లి అర్థం చేసుకోలేదు. తల్లి మహా అయితే అయ్యో నీ బతుకు అప్పుడే ఇలాగైపోయిందా అని చెప్పి బాధపడుతుందేమో జాలిపడి, కానీ ఆ పెయిన్ని అనుభవించలేదు. పిల్లలు ఆ పెయిన్ అనుభవించలేరు. స్నేహితులు, బంధువులు దట్ సేమ్ పెయిన్ని అనుభవించలేరు. కానీ తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త, ఏకాంగులను సంసారాలు చేయును అంటే అర్థం ఏంటంటే, ఎవరు అనుభవించలేని, ఎవరు షేర్ చేసుకోలేని పోగొట్టుకున్న వ్యక్తి యొక్క ఎగ్జాక్ట్ పెయిన్, బాధ దేవుడు అంటున్నాడు, ఆ సేమ్ బాధని నేను షేర్ చేసుకుంటున్నాను నీతో పాటు అని అంటున్నాడు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను అని అనట్లేదు. నీ బాధని ఎగ్జాక్ట్ పెయిన్ నేను కూడా పంచుకుంటున్నాను. ప్రపంచంలో ఈ బాధని నేను కన్నా తల్లి కూడా పంచుకోలేదు. నీ కడుపున పుట్టిన బిడ్డలు కూడా బాధని పంచుకోలేరు. ఒకవేళ భార్య భర్తను కోల్పోతే ఆ లోటు ఎవరు తీర్చలేరు అని అంటారు. కానీ బైబిలు యేసు ప్రభు తన గురించి ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, ఈ బాధని నేను ఒక్కడినే సరి సమానముగా నేను పంచుకోగలను అని చెప్తున్నాడు. నేను బాధను అర్థం చేసుకుంటాను అనట్లేదు ఆయన. అఫ్ కోర్స్ ఆయన అర్థం చేసుకుంటాడు, కానీ అర్థం చేసుకునే దాంట్లో పాటు ఎగ్జాక్ట్ పెయిన్ని ఆయన షేర్ చేసుకుంటున్నాడు. ఇది ఏ నరుడికి సాధ్యపడదో, ఇది కేవలము ఆయనకి మాత్రమే. దయచేసి గమనించండి.
ఈ 68వ కీర్తనలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నాకెంతో ఉన్నతమైన వాడో, అట్ ద సేమ్ టైం ఆయన నాకు చాలా పర్సనల్. చాలామంది దేవుణ్ణి ఈ పర్సనల్గా మీరు అర్థం చేసుకోరు. కానీ దేవుని వాక్యము ఈరోజు ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నేను ఎంత ఔన్నతమైన దేవుడినో, అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఎంత పర్సనల్ అంటే ఎవరు షేర్ చేసుకోలేరు బాధని, దాన్ని నేను షేర్ చేసుకుని సేమ్ ఎగ్జాక్ట్ పెయిన్, నువ్వు ఎంత పెయిన్ గుండా వెళ్తున్నావో ఎగ్జాక్ట్ సేమ్ పెయిన్ నేను కూడా దాన్ని అనుభవిస్తూ ఉన్నాను నీతో సహా అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అది మనకి చాలా ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మన ఒంటరిగా లేమో, ఆయన మనతో పాటు ఆ పెయిన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఇది మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దయచేసి గమనించండి దేవుని వాక్యాన్ని. 68వ కీర్తన మనము గడిచిన వారంలో 6 వచనాల వరకు మనం చూడటం జరిగింది. ఈ వారము 7వ వచనంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 7వ వచనం నుంచి మరలా సందర్భం మారుతుంది. ఫస్ట్ 4-5 వచనాలేమో దేవుడు ఔన్నత్యముగా శత్రువులను జయించి పడగొట్టి చంపివేసి ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇచ్చాడు. మొదటి 4 వచనాల్లో చూసాం. 5-6 వచనాల్లో ఆయన ఒక పర్సనల్ దేవుడిగా చూసాం. తర్వాత పర్సనల్ దేవుడి నుంచి మరలా 7వ వచనము వచ్చేసరికి మరలా ఆయన మన పక్షమున పోరాడేవాడిగా చూపిస్తూ ఉన్నాడు. ఆ పోరాటం ద్వారా మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటో మనం చూడబోతూ ఉన్నాం. 68వ అధ్యాయము 35 వచనాల్లో బహుశా 150 కీర్తనలో అత్యంత డిఫికల్ట్ ఇంటర్ప్రిటేషన్ కీర్తన ఏదైనా ఉంది అంటే ఈ 68వ అధ్యాయమే. ఎందుకంటే ఒకే వచనంలో నూతన నిబంధనకి సంబంధించిన నిబంధన అంటే యేసుప్రభు మనతో చేసే నిబంధన సంబంధించిన విషయాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పాత నిబంధనలో మోషేతో చేసే నిబంధన సంబంధ విషయాలు ఉన్నాయి. సో ఒకే వచనంలో ఓల్డ్ టెస్టిమెంట్ని న్యూ టెస్టిమెంట్ని కూడా కవర్ చేసిన అధ్యాయము ఈ యొక్క 68వ అధ్యాయం. సో అంచేత ఫస్ట్ మోషే దేవుడు మాకు శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడనే విషయాన్ని చూసాం. అదే సెకండ్లో మనం ఏం చూసామంటే, ఇప్పుడు ఆయన మా అత్యంత పర్సనల్ దేవుడు. మా పిల్లల కన్నా మా తల్లి కన్నా ఎవ్వరు షేర్ చేసుకోలేని పెయిన్ ఆయన షేర్ చేసుకుంటాడు. ద మోస్ట్ పర్సనల్, ద మోస్ట్ ఇంటిమేట్ గాడ్ అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు మరలా ఈ టాపిక్ ఎటువైపు వెళ్తుంది అంటే, యుద్ధంలో మా పక్షమును పోరాటము చేసేవాడు అన్న టాపిక్ మీద వెళ్తుంది. 7వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. దేవా అడోనాయ్, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటంటే, మేము అస్తమాను అవిధేయత చూపించినప్పటికీ కూడాను నువ్వు మాతో పాటు నడిచావు. అరణ్యములో మోషే మీద చాలా తిరుగుబాటు చేశారు. ఆయన మీకు తెలుసు. తినడానికి లేనప్పుడు దేవుడు చూడడా మంచినీళ్ళ కోసము, అటు తర్వాత మాంసము కోసము, అటు తర్వాత ప్రతి సందర్భంలో కూడా అవిధేయతనే వారు చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం. వారు క్షణము అవిధేయత చూపించినప్పటికీ కూడాను దేవుడు వారితో బయలుదేరాడు. సో దావీదు వెనక్కి తిరిగి దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్, ఆయన యొక్క నమ్మకత్వాన్ని మేము ఆయన్ని విడిచిపెట్టేసినప్పటికీ కూడాను, వాస్తవానికి మన రోజువారీ జీవితంలో కూడా ఇదే వాస్తవంగా జరుగుతూ ఉంటుంది. ఆయన్ని ఆరాధించాల్సిన రీతిగా, ప్రేమించాల్సిన రీతిగా మనము ప్రేమించినప్పటికీ కూడాను మనల్ని సజీవులుగా చేసి ఆహారాన్ని ఇస్తూ, ఇచ్చిన ఆహారాన్ని విషంగా మారకుండా బలంగా మారుతుంది. ఇది ఏవి కూడా ఫ్లూక్ అనుకోకుండా జరిగిపోయే విషయాలు ఏమి కాదు. నువ్వు అడగకపోయినా దేవుడు ఉచిత కృప మానవులు అందరి మీద, అందరం పాపులమే, అందుకని అందరి మీద తన ఫ్రీ గ్రేస్ని దేవుడు నిత్యము నిరంతరం చూపిస్తూనే ఉన్నాడు. సో అంచేత దావీదు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవా మేము అవిధేయత చూపించినప్పటికీ మాతో పాటు నువ్వు బయలుదేరావు. ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మేము మంచోళము కాము, మేము ఘోరమైన పాపులము, నిత్యము పాపం చేస్తూ ఉన్నాము, పాపపు తలంపులతో ఉన్నాము, అయినా కూడా నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆదికాండం నుంచి ప్రకటన దాకా మానవుడు బాధితుడా నిందితుడా? బాధితుడు అంటే నష్టపోయినవాడు, పాపం తప్పు చేయకుండా నష్టపోయాడు. మానవుడు బాధితుడిగా బైబిల్ వర్ణిస్తుందా? లేదా బైబిల్ మానవుని నిందితుడిగా అంటే తప్పు చేసిన వాడిగా? ఆదాం ఏం చేశాడు? నోవా ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడు? ఇశ్రాయేలు ఏం చేశారు?
నువ్వు నేను మనం ఏం చేస్తున్నాం, ఈ వారం అంతా ఏం చేసాము, మన తలంపులు ఎలాగ ఉన్నాయి, అయినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనతో పాటు బయలుదేరుతున్నాడు. మనము ఆయనకి వ్యతిరేకంగా నడిచినప్పటికీ కూడా ప్రార్థన చేసినప్పుడు మరలా మన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. సో దావీదు ఏమంటున్నాడంటే, దేవా, సీనాయి పర్వతం దగ్గర నువ్వు బయలుదేరినప్పుడు ఒక తరాన్ని అక్కడ విడిచిపెట్టినప్పుడు, ఒక తరాన్ని మీరు అక్కడ విడిచిపెట్టి మరి అయినను నువ్వు మాతో పాటు బయలుదేరావు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, ప్రభువా, నేను తప్పిపోయాను, ఘోరంగా తప్పిపోయాను, మరలా తప్పిపోయాను, చాలాసార్లు తప్పుపోను అని నీకు ప్రమాణం చేసి కూడా తప్పిపోయాను. పాపపు శక్తికి నేను లోబడిపోయాను, పాప వ్యసనాలకి నేను లోబడిపోయాను, నేను హ్యాండ్సప్ చేసేసాను, నేను వీక్ అయిపోయాను, నేను మోసం చేశాను, నేను అవమానపరిచాను, నీ గాయాలు తిరిగి రేపాను, నీ మాటకి అవమానాన్ని తీసుకొచ్చాను, అయినా కూడా నీవు మాతో పాటు బయలుదేరావు. బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్ అనే మాట బైబిల్ ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని మన దేవుని నామమును బట్టి ప్రార్థన చేయండి. దాని నామమును బట్టి ప్రార్థన చేయడం అంటే ఆయన పేరు యేసయ్య అని మాత్రం కాదు, హిస్ క్యారెక్టర్ని డినోట్ చేస్తూ ఉంది. క్యారెక్టర్ అంటే ఆయన మనల్ని విడిచిపెట్టలేనంత ప్రేమ. హోషే గ్రంథంలో చూసాంగా, విడిచిపెట్టలేనంత ప్రేమ మన మీద చూపించినందుకు ప్రభువా ఇంకేం చేస్తావు అని చెప్పి ఆదివారం ఆరాధనలో దేవుని అడగకుండా, దేవా నువ్వు ఇంత నాకు చేసినందుకు నీకెన్నో వందనాలు, స్తుతులు అని చెప్పి దేవునికి ట్రూ విత్ వర్షిప్ విత్ హార్ట్ అండ్ సోల్, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఇదిగో నిన్ను వెంబడించినప్పటికీ కూడాను నీవు మాతో పాటు బయలుదేరావు. మమ్మల్ని విడిచిపెట్టేలా. మానవ రీతిగా అయితే విసుగు వస్తే విడిచిపెట్టేస్తాం, నా వల్ల కాదు ఇంకా ఇతనితో భరించడం అని చెప్పి వ్యక్తి మీద మనము చిరాకు వచ్చి విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు ఆ రీతిగా మనతో డీల్ చేయలేదు. చూడండి 7వ వచనము 2వ లైన్ మనం చదువుకుందాం. దేవా, నీ ప్రజల ముందు నువ్వు బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు, అరణ్యంలో 40 సంవత్సరాలు వారు గుండ్రంగా తిరిగినప్పటికీ కూడాను అది దేవుడు కేవలము సింపుల్గా పని పాట లేకుండా వారిని తిప్పలేదు. కారణం చేతనే, వాస్తవానికి వారు పాపం చేసినందుకు వారందరినీ నిర్మూలము చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే అతి కారణం చేత, ఆ వెల్ ప్లాన్డ్ మార్చ్ అని రాసుకోవచ్చు మీరు, వెల్ ప్లాన్డ్ మార్చ్. సో దేవుడు మరి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు తిప్పినప్పుడు ఉత్తునే తిప్పలేదు. ఇట్ ఈస్ అ వెల్ ప్లాన్డ్ మార్చ్. దేవుని వాక్యాన్ని వినేది మనం విధేయత చూపించడానికి. దేవుడు ధర్మశాస్త్రాన్ని చదివించింది ఇశ్రాయేలులకు. సీనాయి పర్వతం క్రింద, మోయాబు పర్వతం క్రింద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు చదివించాడంటే వారు ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తారని చెప్పి దేవుడు ధర్మశాస్త్రాన్ని వారితో చదివించాడు. టు ఒబే, విధేయత చూపించడానికి. విచారకరంగా ఇశ్రాయేలీయులు వారందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోకి వారు వెళ్ళాలి. వారి యొక్క అవిధేయత వలన వారు వెళ్ళలేకపోయారు. అందుకని దేవుడు ఆ తరానంతటిని యెహోషువ, కాలేబుల మినహా వారందరినీ ఉంచేశాడు. దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ బట్టి మనం ఆయన స్తుతులు చెల్లించవలసిన మనం ఏమన్నాం. మనతో పాటు ఇంకా ఉన్నాడు ఆయన. ఒకవేళ మనం బేసిస్ బట్టి అయితే ఉండకపోవచ్చేమో. తర్వాత చదువుదాం 68వ కీర్తన 7వ వచనము. సెలా అని రాశారు. గమనించేట అక్కడ ఏమనుందండి? సెలా అని ఉంది. 7వ వచనం తర్వాత 68వ అధ్యాయంలో సెలా అని ఉంది. సెలా ఏంటంటే యు వెయిట్, పాస్, ఒక నిమిషం ఆగండి, మెడిటేట్ చేయండి. దేవుడు మీతో పాటు ఎలాగ బయలుదేరాడు, మిమ్మల్ని విడిచిపెట్టేయకుండా ఎలా బయలుదేరాడు అని చెప్పి వెయిట్ చేయమని చెప్పి, పాజ్ చేయమని చెప్పి, దాని గురించి ఆలోచించమని చెప్తాం. దేవుని వాక్యం గురించి మెడిటేట్ చేయడం చాలా ప్రాముఖ్యం. మెడిటేట్ చేయడం అంటే ఏంటి? దాని గురించి లోతుగా ఆలోచించడం, దాని గురించి సుదీర్ఘంగా ఆలోచించడం. దేవుడు నా పట్ల ఎలా డీల్ చేశాడు, నిజమే కదా, ఘోరంగా దేవుని విడిచిపెట్టాను నేను, ఆయన అసలు నాకు తెలియదు అన్నట్టుగా. మన పేతురుని అంటాం కానీ మన వారం రోజుల్లో చేసే పనులు బట్టి, నెల వారం చేసే పనులు బట్టి ఆయన అసలు నేను ఎరగను అన్నట్టుగా మనం మాట్లాడాము, ఎరగనన్నట్టుగా జీవించాము. మన ప్రవర్తన, మన పనులు అసలు ఆయనతో నాకు సంబంధమే లేదు, అసలు నేను విశ్వాసనే కాదు, నేను బిలీవర్, క్రిస్టియన్నే కాదు అన్నట్టుగా ఈ వారమంతా ప్రవర్తించలేదా? ఇంట్లో, ఆఫీస్లో, బయట, బిజినెస్లో, మన వ్యక్తిగతంగా, మన ఫోన్తో, మన టీవీలో అసలు ప్రభువుతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా లాస్ట్ 1 వీక్, లాస్ట్ 1 మంత్ మనం వ్యవహరించలేదా? ఆయనతో నాకు సంబంధం లేదని. లైక్ పీటర్. దేవుడు వారి పక్షమున ఏ రీతిగా పనిచేస్తాడు 68వ కీర్తన 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. భూమి వణికెను,
ఏమండి, భూకంపాన్ని తీసుకొచ్చాడు దేవుడు. వాస్తవానికి మరి మోషేకి దాతాను వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఆయన భూకంపాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ రోజు అనేక మంది లీడర్స్గా 250 మంది ఉంటే అనేక మంది ఆనాడు చనిపోయి భూమి వారిని మృంగివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అది దేవుడు అన్నాడు, ఇది వారు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. మరి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఉదయం అంతా దేవుడు మేఘస్తంభాన్ని ఇస్తే రాత్రంతా చీకట్లో వారికి ఆయులు ఉండాలి. ఎక్కడిదే వారికి అరణ్యంలో. అందుకని దేవుడు అగ్నిస్తంభాన్ని ఇచ్చి వారికి వెలుగునిచ్చి, వారు బహుశా అన్ని 20 లక్షల మందికి ఎంత ఎలక్ట్రిసిటీ కావాలి, 20 lakhs పీపుల్కి ఆయన మరి వెలుగుని ఆయన దయచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఈ కింద 4 లైన్లు కూడా దేవుడు ఇశ్రాయేలులను అరణ్యం ద్వారా ఎలాగ నడిపించి పోషించాడో, అలాగే అరణ్యం దాటిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో దావీదు వరకు ఎలా కాపాడి పోషించాడో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మందసాన్ని మోషే ముందు పట్టుకొని నడుచుచుండగా దేవుడు ఎట్లాగైతే నడిపించాడో, మందసాన్ని మేము యెరూషలేములోకి తీసుకొచ్చిన తర్వాత, దేవా ఇప్పుడు కూడా మమ్మల్ని అలానే నడిపించు అని చెప్పి దావీదు ఇక్కడ దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? చూడండి, 8వ వచనము 2వ లైన్లోకి వెళ్దాం. ఇశ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సేనాయి కంపించెను. దేవా నీ స్వాస్థ్యము మీద అంటే అనగా ఇశ్రాయేలీలు. అయితే గమనించండి, దేవుడు ఇశ్రాయేలీలు అరణ్యములో ఉండగా కనీసము ఒక్క యుద్ధము కూడా వారు ఓడిపోకుండా, వారికి యుద్ధం చేయటం రాకపోయినప్పటికీ కూడాను కేవలము ఎట్టకలు చేయడానికి మాత్రమే వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఆ 40 సంవత్సరాలు ఏ యుద్ధము కూడా ఓడిపోకుండా దేవుడు వారికి విజయాన్ని ఇస్తూ, నోబడీ కుడ్ డిఫీట్ దెమ్, ప్రతి దేశం మీద దానికి విజయాన్ని ఇస్తూ అరణ్య కాలంలో అంతట్లో కూడా దేవుడు వారిని నడిపించాడు. నిజంగా దేవుని యొక్క నడిపింపు ఇశ్రాయేలు జీవితంలో చూసినప్పుడు బహుశా మనము కూడా అరణ్యం లాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే, దారి కనిపించని ఇలాంటి అరణ్యం పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజల్ని ఏ రీతిగా నడిపిస్తాడనే విషయాన్ని ఇక్కడ దేవుడు దావీదు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు చూడండి, దేవా నీ స్వాస్థ్యము అనగా మేము. తర్వాత పౌలు గారి భాషలో నీ వారము, నీ ప్రజలము అనే మాట వాడాడు. చూసారండి, పాత నిబంధనలో ఏమో మరి నీ స్వాస్థ్యము అని పిలిచాడు. నూతన నిబంధనలో వచ్చేసరికి నీ వారము, నీవు కొన్న ప్రజలము, నీ వారము అనే మాటను దావీదు వాడుకుంటూ వచ్చాడు. మనం ఎవరు అంటే ఆయన ప్రజలము, వీఆర్ హిస్ పీపుల్ అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత అంటున్నాడు, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. వీరేదో విధేయత చూపించినట్టు దేవుడు వారి మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపించాడంట. వర్షం అంటే దేవుని యొక్క ప్రావిడెన్స్. ఈరోజు మనమందరం కూడా దేవుడు మన ప్రతి ఒక్క చిన్న చిన్న అవసరతలు సహా దేవుడు తీరుస్తున్నాడంటే దానికి గల కారణము నాట్ అవర్ ఒబీడియన్స్, మన విధేయత కాదు. మనము ఆయన వారము గనుకనే ఆయన మనకి ప్రావిడెన్స్ని దయచేస్తూ ఉన్నాడు మనకి. అందుకంటున్నాడు, నీవు సమృద్ధి కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. అది అనగా ఇశ్రాయేలు అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. వాస్తవానికి దీని అర్థం ఏంటంటే, వారు దేవుణ్ణి ఆయాసపరిచారు. ఇశ్రాయేలు అలసిపోలేదు. పాత నిబంధన గ్రంథంలో మొత్తం మనం చూసినప్పుడు ఇశ్రాయేలు అలసిపోలేదు. మరి ఎవరు అలసిపోయారు? ఇశ్రాయేలు జీవించిన జీవితాన్ని బట్టి దేవుణ్ణి వారు విసిగించారు. ఇశ్రాయేలు దేశం కాదు అలసిపోయింది. ఆలోచించుకోవాల్సిన మాట, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవా మరి నేనైతే అన్ఫెయిత్ఫుల్గా ఉన్నాను నీకు, నీ సన్నిధికి. పేతురు వలె నేను ఎరగని వ్యక్తిగా నేను జీవించాను, అయినా కూడా నా పట్ల నీవు ఎప్పుడు కూడా అన్ఫెయిత్ఫుల్గా లేవు. అందును బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. తర్వాత చూడండి, 10వ వచనాన్ని చదువుకుందాం. మీ బైబిల్ మీరు చూస్తుండగా, నీ సమూహము దానిలో నివసించును. నీ సమూహం అనగా నీ ప్రజలు యెరూషలేములో నివసించును. ఎందుకంటే యెరూషలేమునకు
మందసాన్ని ఇప్పుడే తీసుకొచ్చాడు. నీ సమూహము యెరూషలేములో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత ఇశ్రాయేలులకు సదుపాయము కలుగు చేసేటివి, దీనులకు సదుపాయము కలుగు చేసేటివి. ఓకేనండి. ఫస్ట్ 4 వచనాలు దేవుడు మా పక్షమున యుద్ధము చేసేవాడిగా, తర్వాత 3 వచనాలు అత్యంత పర్సనల్ దేవుడిగా మరలా వెనక్కి వెళ్తున్నాడు. మా పక్షమున పోరాడే వ్యక్తిగా మరలా వెనక్కి వెళ్తా 11 వచనం అంటున్నాడు. చూడండి, ఇక్కడి నుంచి మనకి కొంచెం ఇంటర్ప్రిటేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. 11 వచనం, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, ఏమని? దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలుకి విజయాన్ని దయచేసినప్పుడు పురుషులు యుద్ధము నెగ్గి మరలా ఇంటికి వస్తుండగా ఈ స్త్రీలందరూ కూడా వారిని రిసీవ్ చేసుకుని దేశమంతా ప్రకటించారు. ఏమని? ఇశ్రాయేలు దేవుడు మాకు విజయాన్ని దయచేశాడని చెప్పి స్త్రీలు మొత్తం అందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో దేవుని యొక్క విజయాన్ని ప్రకటించారు. నూతన నిబంధన వచ్చేసరికి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఫస్ట్ ఎన్కౌంటర్ చేసింది స్త్రీలే. ఆదివారం ఉదయమున వారు 3 స్త్రీలు ఆయన యొక్క సమాధి యొద్దకు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వారి సమాధి దగ్గరికి వెళ్ళగా రాయి మొట్టమొదటిగా తొలగించబడి అక్కడ సమాధి ఓపెన్గా ఉండేసరికి లోపలికి వెళ్ళేసరికి ఆశ్చర్యపడిపోగానే దేవదూతలు చెబుతారు, ఇదిగో సజీవులను మీరు మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు అనగానే వారు వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మన ప్రభు లేడు, ఆయన తిరిగి లేచాడు, దేవదూతలు మాకు ఈ సమాచారాన్ని ఇచ్చారు, ఆయన సమాధిలో లేడు అని చెప్పి ఫస్ట్ వారు ప్రకటించడం మొదలుపెట్టారు. సువార్తను ఫస్ట్ ప్రకటించింది ఇదిగో స్త్రీలే. అందుకని అంటున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సైన్యంలో గొప్పవారు ఉండటము సైన్యానికి బలం. కానీ సైన్యం అంతా కూడా గొప్ప సైన్యముగా ఉంటే అది ఎనలేని శక్తి. యేసు ప్రభు ఆయన మనకి ఇచ్చినది ఏంటంటే ఆయన రెజరక్షన్ పవర్, ఆయన పునరుద్ధానపు శక్తి. అనగా అది సాతానుడి యొక్క ప్రతి పాపపు బంధకాన్ని మన మీద నుంచి తొలగించి సాతాని బంధకాల్ని జయించి ముందుకు వచ్చే శక్తిని క్రీస్తు పునరుద్ధానం మనకి దయచేశాడు. ఒకవేళ క్రీస్తు తిరిగి లేవకపోయి ఉంటే పౌలు గారి భాషలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒకవేళ ప్రభు తిరిగి లేవకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఇంకను మన పాపములోనే ఉందము, పాపపు బానిసత్వంలోనే ఉందము. కానీ ఆయన పునరుద్ధానుడు అయ్యాడు గనుక ఇక మీదట పాపము చేయకుండా ఉండాలి అంటే ఉండే శక్తిని దేవుడు మనకి దయచేశాడు. అందుకనే మీలో ఒకవేళ ఏ పాపము చేతైనా మీరు భారము కలిగి దాంతో బాధపడుతున్నట్టయితే, ప్రభువా ఈ పాపంతో నేను బాధపడుతూ ఉన్నాను, ఇందులో నుంచి నన్ను బయటికి తీసుకురండి అంటే దేవుడు మీ మనముల్ని ఆలకించి అందులో నుంచి మిమ్మల్ని బయటికి ఆయన తీసుకువస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. క్రీస్తు పునరుద్ధానము శక్తి అనగా దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు పాపానికి బానిస, ఇప్పుడు అందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల నేను చాలా నష్టపోయాను, నా జీవితాన్ని వెనక్కి లాగేసింది. 10 సంవత్సరాలు చాలా నష్టపోయాను నేను. కానీ క్రీస్తు పునరుద్ధానపు శక్తి ఎట్లాంటిదంటే, ఒకవేళ అందులో నుంచి నేను బయటికి రావాలనుకుంటే, ప్రభు లేకపోతే నేను బయటికి రాలేను, కానీ ప్రభు నాకు శక్తినిచ్చాడు, అందులో నుంచి బయటికి రావడానికి నేను రాగలిగాను. ఓకేనండి. సో 11వ వచనం మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, ఏమని? దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా వారు ఉన్నారు. గొప్ప సైన్యము. హీబ్రూ భాషలో ఈ సైన్యము అనే పదము ఫెమినైన్ జెండర్ అని అంటారు. స్త్రీలే యేసు ప్రభు సువార్తని ప్రకటించడానికి ప్రభు వాడుకున్నాడు. ఇది మనకి ఏం జ్ఞాపకం చేయాలి? బైబిల్ చెప్తుంది స్త్రీ బలహీనమైన ఘట్టం అని చెప్తుంది. బలహీనమైన ఘట్టానికి దేవుడు ఒక బలవంతుని పురుషుడు జాగ్రత్తగా చూసుకోవడానికి బాధ్యతను అప్పచెప్పాడు. చాలా సందర్భాల్లో నీకేం తెలీదు అని చెప్పి బలహీన ఘట్టములైన స్త్రీలను, బహుశా ఇంట్లో ఉన్నవారిని మనము తక్కువగా మనం చూడవచ్చు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే బలహీనమైన ఘట్టములు కనుక దేవుడు మొట్టమొదటి సువార్తను పంచుకోవడానికి దేవుడు వారినే వాడుకున్నాడు. అహరోను చిగురించే కర్రని దేవుడు వాడుకున్నాడు, సంఘమును దేవుడు వాడుకున్నాడు, ఇశ్రాయేలును దేవుడు వాడుకున్నాడు.
ఇశ్రాయేలు దేశంలో అనేక పర్వతములు ఉండగా చిన్న పర్వతమైన సియోను పర్వతం అని వాడుకున్నాడు. ఇంకా చాలా చాలా పెద్దవి ఉన్నాయి, అందమైనవి ఉన్నాయి, గొప్పవైనవి ఉన్నాయి. సో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు చిన్న వాటిని వాడుకొని దాన్ని గొప్ప సైన్యముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు, చేశాడు కూడా అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనం, ఇంకా దావీదు ఏమన్నాడు చూడండి. 12వ వచనంలో, సేనల రాజులు పారిపోయేదరు అనగా దేవుడు కంప్లీట్ విక్టరీని దేవుడు వారికి దయచేశాడు. అలానే కంప్లీట్ విక్టరీని దేవుడు మనకి కూడా ఆయన దయచేస్తూ ఉన్నాడు. చూడండి, మన వ్యక్తిగత రోజువారీ జీవితంలో కంప్లీట్ విక్టరీని మనం చూడకపోవడానికి గల కారణం ఏంటంటే, దావీదు ఆధారపడినట్టుగా మనం ఆయన మీద ఆధారపడకపోవటమే. మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. భగత్ సింగ్ గారు ఆయన జీవితంలో ఆయన ఒక సంఘటనని జ్ఞాపకం చేశారు. భగత్ సింగ్ గారి జీవితంలో ఒక సంఘటనని వారు ఏం జ్ఞాపకం చేశారు అంటే, ఒకసారి ఆయన లండన్ నుంచి హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి కెనడా ఆంటోరియో వెళ్ళాలి. కెనడాలో మీటింగ్స్కి దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాల్సి వస్తే ఆయన లేట్గా రావటం వలన ఫ్లైట్ ఆల్రెడీ టేకాఫ్ వెళ్ళిపోయింది. అయితే ఆయన వెంటనే ఆయన అలవాటు చెప్పున వెంటనే మోకాలేసి ప్రార్థన చేయడం మొదలు పెడుతుండగా చాలామంది చూచి, నీకేమైనా పిచ్చి పట్టిందా, వెళ్ళిపోయిన బస్సే తిరిగి రాదు, వెళ్ళిపోయిన ట్రైను వెనక్కి తిరిగి రాదు, అలాంటిది టేకాఫ్ అయిన ఫ్లైట్ మరలా వెనక్కి ఎందుకు వస్తుంది, దేనికోసం ప్రార్థన చేస్తుంది, అర్థం ఉండాలి కదా. అయితే ఆయన జీవితంలో నేర్చుకున్న పాఠం ఒకటే, అదేంటంటే దేవుని మీద ఆధారపడటము. సరే వెళ్ళిపోతే ఇంకొకటి అవకాశం వస్తుంది. కానీ చరిత్రలో ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆ విమానము ఆ బ్రిటిష్ ఎయిర్వేస్ మరలా వెనక్కి తిరిగి వచ్చింది. ఆ రోజున బిజినెస్ క్లాస్లో క్వీన్ ఎలిజబెత్ II ఆమె తన యొక్క రాజ ఉంగరాన్ని రెస్ట్ రూమ్లో మర్చిపోయింది. ఆమె రెస్ట్ రూమ్లో మర్చిపోతే దాన్ని కంటే ఇంకా ముఖ్యమైనది ఏమీ లేదు, క్వీన్ ఆర్డర్ చేసింది. క్వీన్ ఆర్డర్ చేస్తే వెనక్కి రాకపోతే ఏమవుతుంది, వెంటనే క్వీన్ ఆర్డర్ చేయగానే ఆ ఫ్లైట్ మరలా వెనక్కి వచ్చింది. ఆ రోజు వారందరూ అన్న మాట ఏంటంటే, ఈ ఫ్లైట్ వెనక్కి వచ్చింది ఈ రాజుకో ఈ రాణి కోసం కాదు, రాజులకు రాజులైన ప్రభులకు ప్రభు అయిన ఆయన బిడ్డల కొరకు, ఆయన కుమారుని కొరకు అది వెనక్కి తిరిగి వచ్చింది. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి. దేవుడు మనకి విజయాన్ని దయచేశాడు. ఆయన మీద ఆధారపడిన వారికి దేవుడు విజయాన్ని, విక్టరీని ఆయన దయచేశాడు. పౌలు గారు అంటారు, వీటి అన్నిటినీ బట్టి మేము అత్యధికమైన విజయాన్ని పొందుచూ ఉన్నాము. ఓకేనండి. సో క్రైస్తవ జీవితము ఓడిపోయిన జీవితం కాదు, సాతానుని పాపాన్ని జయించిన జీవితం. కాకపోతే మనతో ప్రాబ్లం ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత మనం చూపించలేం. ఇశ్రాయేలీలు బయలుదేరారు ఐగుప్తు నుంచి. మరి బయలుదేరిన వారందరూ కానాను దేశానికి వెళ్ళారా? ఎన్నో గొప్ప గొప్ప ఎక్స్పెక్టేషన్స్ వారు పెట్టుకున్నారు. అబ్బా, పాలు తేనెలు ప్రవహించే దేశం అంట, విస్తారమైన ఫెర్టైల్ ల్యాండ్ అంట, అక్కడ ఎట్లా ఉంటుందంట, అట్లా ఉంటుందని చెప్పి వారు ఎన్నో కలలుగా అన్నారు. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎవరు కూడా కానాను దేశంలోకి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు అవిధేయులయ్యారు. మీ లైఫ్కి సీక్రెట్ ఏంటంటే దేవునికి విధేయత చూపించడమే. సో ద సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్ ఏంటి అంటే దేవునికి విధేయత చూపించడమే, ఒబీడియన్స్, విధేయత చూపించడమే. గమనించండి, మన అవిధేయత చూపించినప్పటికీ కూడాను దేవుడు మనల్ని దూరస్తులుగా చూడలేదు. అందుచేత మన సీక్రెట్ ఆఫ్ అవర్ లైఫ్ ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడమే. ఇంకేమన్నా చూడండి, సకల రాజులు పారిపోయేదరు. తర్వాత లైన్లో ఏముంది, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. ఏంటన్నది? ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. అసలు ఈ వచనానికి అర్థం ఏంటో తెలుసండి. ఇశ్రాయేలీయులు యుద్ధం చేయకుండానే ఎరికో మీద ఏమైనా యుద్ధం చేశారా? ఎరికోని స్వాధీనపరచుకోవడానికి. ఎరికో ఇప్పుడు ఎక్కడుంది? యెరూషలేంకి ఒక 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. యెరూషలేం పట్టణం సౌత్లో ఉంటే నార్త్ ఈస్ట్లో ఎరికో పట్టణం ఉంటుంది. ఎరికో పట్టణం మీద వారు యుద్ధం చేయకుండానే విజయాన్ని దయచేశాడు దేవుడు వారికి. దేవుడు వారికి సంపదను ఎట్లాగ ఇచ్చాడు అంటే, యుద్ధం చేయకుండానే వారికి విజయాన్ని, ల్యాండ్ని ఫ్రీగా ఇచ్చేసాడు యుద్ధం చేయకుండానే. అలానే సంఘానికి బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బైబిల్ గ్రంథాన్ని తెలుగు వాళ్ళు తర్జుమా చేయలేం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎక్కడి నుంచో UK ప్రాంతం నుంచి
విలియం కేరీ గారు ఈ తెలుగు బైబిల్ని మనకు తర్జుమా చేసి మనకు అందజేశారు. మనదాకా సువార్త ఎట్లాగొచ్చింది? తోమా గారు 52వ సంవత్సరంలో సువార్తను తీసుకొచ్చారు. వారు ప్రాణ త్యాగాలు చేస్తే మనకి సువార్త వచ్చింది. మిషనరీలు ప్రాణ త్యాగాలు చేస్తే మనకి సువార్త వచ్చింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది గొప్ప దేవుని పరిచర్య సేవ ఇంకా జరుగుతుంది అంటే 1800 శతాబ్దంలో 1900 శతాబ్దంలో ఆ 2 శతాబ్దంలో మిషనరీలు చేసిన పరిచర్య ద్వారా మనకి బైబిలు, మందిరాలు, పరిచర్య మనకి ఉంది. జమ్మూ కాశ్మీర్ కనుక మీరు వెళితే అసలు మిషనరీలు వెళ్ళి అక్కడికి పరిచర్య చేయకపోవటం వలన అక్కడ మందిరాలు కానీ, మిషనరీలు కానీ, బైబిల్ తర్జుమా చేయబడిన జాతులు అనేకమైనవి ఉన్నాయి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకును. మనం ఎంట నిలిచాము, మనం శ్రమ పడలేదు, మన రక్తాన్ని చిందించలేదు, మనం కష్టపడలేదు, మనం ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోలేదు. మనం ఎంట నిలిచి దేవుని వాక్యాన్ని మనం పొందుకుంటున్నాం. ఎంట నిలిచి బైబిల్ గ్రంథం మనకి చేతికి వచ్చింది. ఎంట నిలిచి పరిచర్య మన ఇంటికి వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. సంఘముగా మన దోపుడు సొమ్మును పంచుకున్నాం. తర్వాత అంటున్నాడు, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క ప్రజలు 12 మంది శిష్యులు కానివ్వండి, మిషనరీలు కానివ్వండి, వారు చాలా చాలా చిన్నవారు. జాన్ మెకార్థర్ గారు ఒక పుస్తకాన్ని రాశారు, 12 ఆర్డినరీ మెన్ అని రాశాడు. యేసు ప్రభు శిష్యుల గురించి క్రైస్తవ సంఘానికి చదవడానికి మంచి పుస్తకం అది. 12 ఆర్డినరీ మ్యాన్. ఏ మెన్? పేతురు ఏమన్నా గవర్నరా? యోహాన్ గారు ఏమన్నా పెద్ద పొజిషన్లో ఉన్నారా? యాకోబు ఏమన్నా పెద్ద పొజిషన్లో ఉన్నాడా? దేవుని వాక్యం చెప్తుంది, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా అంటే ఏంటంటే, యువర్ బిగినింగ్, నీ స్థాయి, నీ స్థానము చాలా 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 చిన్నది. కానీ ఏమన్నాడు చూడండి, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు ఉన్నది. గువ్వల, పిజియన్స్ అంటారు. పిజియన్స్ యొక్క రెక్కలు ఎలా ఉందంట? వెండితో కప్పబడినట్టున్నది. వెండితో. దాని అర్థం ఏంటంటే, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. విశ్వాసి యొక్క ఘనతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు విశ్వాసికి ఎంత ఘనతనిచ్చాడు అంటే, పరలోక రాజ్యంలో ఇవ్వబోతున్నాడు అంటే, వాస్తవానికి బంగారపు వీధుల్లో మనల్ని ఆయన నడిపించబోతున్నాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. అందుకని ఈ మాటని ఈ రీతిగా వర్ణించాడు, గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. మరి కీర్తన ఒక పోయిటరీ భాషలో మాట్లాడుతూ పద్య భాగంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మనకి ఇవ్వబోయే ఘనత ఎట్లాంటిదంటే, గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. చూడండి, ఇందాక మనం చూసాము, స్త్రీలు గొప్ప సైన్యముగా సువార్తను ప్రకటించారు. రెండవదిగా ఏం చూసామంటే, మరి ఎంట నిలిచినది మనమందరం కూడా దోపుడు సొమ్మును మనం పంచుకొని ఉన్నాం. సువార్త మనకి ఎంతో ఉచితంగా, సులభంగా మనకి వచ్చింది. మూడవదిగా ఏం చూసామంటే, మన యొక్క బిగినింగ్ శిష్యుల నుండి 12 ఆర్డినరీ మెన్, అతి సామాన్యులు. నాలుగోది మనం ఏం చూస్తున్నామంటే, మరి గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నది. తర్వాత వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారముతో. గాడ్స్ గ్లోరీ మేనిఫెస్టెడ్ ఇన్ ద చర్చ్. దేవుడు సంఘాన్ని ఎలాగ చూస్తున్నాడు అంటే, ఇదిగో ఈ రీతి ఘనత గల సంఘంగా చూస్తున్నాడు. మనల్ని ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నాడు. బంగారపు వీధుల్లో మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. కాళ్ళ కింద సంఘం యొక్క ఘనతను సూచిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు యొక్క ఘనతను సూచిస్తూ ఉంది. ఎందుకు అంటే, తర్వాత చూడండి 14 వచ్చిన చదువుకుని, సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు. ఇది వాస్తవానికి ఈ పాట ఎవరు పాడారంటే, ఈ కీర్తన దెబోరా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 48వ వచనంలో దెబోరా ఈ పాట పాడింది. ఏ పాట? దెబోరా మీకు తెలుసు కదా, యుద్ధాలు చేసింది. ఆనాడు ఇశ్రాయేలులకు సామర్థ్యమైన పురుషులు లేకపోవటం వలన దెబోరా ఒక న్యాయాధిపతిగా పనిచేసింది ఇశ్రాయేలు దేశంలో.
న్యాయాధిపతిగా పనిచేసింది ఆమె ఈ పాట పాడింది. ఏమని? సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు, వారు స్వాధీనపరచుకోబోయే భూమిని అక్కడ చెదరగొట్టినప్పుడు అంటున్నాడు, సల్మోను మీద హిమము కురిసినట్టాయను. సల్మోను మీద ఏమైంది అంటే ఏంటంటే, ఆయన అక్కడ ఏ పిక్చర్ ఇస్తున్నాడంటే, సల్మోను అనగా సెంట్రల్ ఇస్రాయిల్లో ఉన్న ఒక కొండ. ఎప్పుడైతే ఇశ్రాయేలిక సైన్యము శత్రువుల మీద పోరాడడానికి వచ్చినప్పుడు వారు యుద్ధం చేయకుండానే వారు భయపడిపోయి వారందరూ ఏం చేశారని వెనక్కి పరిగెట్టేశారు. వెనక్కి పరిగెట్టేగా చూడండి, రోమా చక్రవర్తులకి ఒక టోపీ ఉంటుంది, దానికి ఫెదర్స్ ఉంటాయి, ఫెదర్స్ ఉంటాయి. ఓకేనండి, ఫెదర్స్ ఉంటాయి. మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కానీ ఈ మూవీస్ చూసినప్పుడు మీరు గమనించవచ్చు, వారికి ఫెదర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సల్మోను పర్వతం మీద యుద్ధానికి చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని ఫెదర్స్, వాళ్ళకి వైట్ ఫెదర్స్ ఉంటాయి. వారందరూ సైన్యము వేల మంది వెళ్ళిపోతుండగా వైట్ కలర్ అలాగ మూవ్ అవుతుండగా కనపడింది. దాన్ని ఇక్కడ వర్ణించాడు. ఎలా వర్ణించాడంటే అంటున్నాడు, సల్మోను మీద హిమము కురిసినట్టాయను. ఏమైంది? ఎందుకు మంచు కురిసినట్టు అయింది? వారి యొక్క హెయిర్ వైట్ పెట్టుకొని వచ్చారు, ఈ ఫెదర్స్. వారందరూ అలాగా వేల సంఖ్యలో వెళ్ళిపోతుండగా దావీదు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే, అదేదో పైనుంచి హిమము కురుస్తున్నట్టుగా వారందరూ పారిపోయారు అంటున్నాడు. చూసారండి, కురిసినట్టు ఆయన అట్లాగ ఉంది అని వర్ణిస్తూ ఉన్నాడు. ఓకేనా? తర్వాత ఏమన్నా చూడండి, బాషాను పర్వతము దేవ పర్వతము, అంటే అది నార్త్లో ఉంటుంది. బాషాను పర్వతము దేవుని పర్వతమే, అనగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆయన ప్రాపర్టీయే, దేవునిదే అది. బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. ఆ శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరు చూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. సియోను పర్వతం గురించి మాట్లాడుతున్నాడు. సియోను పర్వతం గురించి మాట్లాడుతున్నాడు. కింద వచనాల్లో ఉంటుంది, సీనాయి పర్వతం దగ్గర ఆయన ఎలాగైతే ఉన్నాడో 11 నెలలు ఇశ్రాయేలుతో పాటు, అలానే ఇప్పుడు యెరూషలేము ఏ పర్వతం మీద కట్టబడింది? సియోను పర్వతం మీద కట్టబడింది. అప్పుడు ఎలాగైతే అది పరిశుద్ధ స్థలంగా ఉందో, ఇది కూడా అలాగే పరిశుద్ధ స్థలముగా దేవుడు దీన్ని మార్చాడు అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే యెహోవా నిత్యము అందులో నివసించును. యెహోవా అందులో నివసించును. తర్వాత చూడండి 17వ వచనం 2వ లైన్, సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. సో సీనాయి పర్వతం దగ్గర నుంచి ఏది ప్రారంభమైంది? మందసం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ మందసం ఏ పర్వతం దగ్గరికి వచ్చింది? సియోను పర్వతం దగ్గరికి వచ్చింది. సీనాయి పర్వతం పరిశుద్ధమైనట్టు ఈ పర్వతము కూడా, సీనాయి పర్వతం దగ్గర మందసము పరిశుద్ధ సీనాయి పర్వతంగా చూసాము. ఇప్పుడు అదే పరిశుద్ధ పర్వతానికి దేన్ని చూస్తున్నాం? సీనాయి పర్వతంగా చూస్తున్నాము. ఇప్పుడు ఈ మందసానికి సాదృశ్యమని యేసు ప్రభువారు మనలో నివాసం చేసినప్పుడు ఆయన ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఈ కీర్తన ప్రతి వచనానికి పాత నిబంధన యొక్క సందర్భం ఉంది, ప్రతి వచనానికి నూతన నిబంధన యొక్క సందర్భం కూడా ఉన్నది. 68వ కీర్తనలో మనం ఏం చూసామంటే, ఫస్ట్ దేవుడు ఉన్నతమైన మన కొరకు పోరాడే యుద్ధం చేసిన వ్యక్తిగా మనం చూసాము. 6-7 వచనాల్లో మన అత్యంత పర్సనల్ దేవునిగా మనం చూసాము. మరలా మన పక్షమున ఎలాగ పోరాడాడు, ఇశ్రాయేలు పక్షమున, సంఘం పక్షమున, వ్యక్తిగతంగా మన పక్షమున ఆయన ఎలా నిలబడ్డాడో అన్న విషయాన్ని మనం చూస్తూ వెళ్ళాం. ఓకేనండి. సో 16-17 వచనాలు మనం చూసుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించండి. తర్వాత మనం ఇంకా కొనసాగిద్దాం.